నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. ములక్కల చెరువు నకిలీ మద్యం కేసులో ఇదొక బిగ్ బ్రేకింగ్ అనే చెప్పాలి. ఇందులో A1 గా ఉన్నటువంటి జనార్దన్ రావు సంచలన విషయాలు పోలీసులకు చెప్పడం జరిగింది. దీంతో వైసీపీ నేతలకు సంబంధాలు ఉన్నాయని, వైసీపీ వాళ్ళు చెప్తేనే తాను ఇదంతా చేశానని చెప్పినట్టు చెప్తోంది. ఇంతకీ ఆ చెప్పినటువంటి వ్యక్తి ఎవరు? మరి వైసీపీ ఇప్పటి వరకు మాకు ఎలాంటి సంబంధం లేదు, అంతా టీడీపీ అలాగే చంద్రబాబు గారు, లోకేష్ గారే దగ్గరుండి చేయించారు అని చెప్పి ఆరోపణలు చేశారు గనక మరి ఈ వీడియో తర్వాత ఇంకెంతమంది పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉంది, అసలు ఏం జరిగింది, ఇంతకీ జనార్దన్ రావు ఏం చెప్పారు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. నమస్కారం అండి. నమస్కారం అండి. సార్, ఇప్పటి వరకు చంద్రబాబు, లోకేష్ గారే పక్కన కూర్చొని మద్యం చేపిస్తున్నట్టు, ఆఫ్రికాలో ట్రైనింగ్ ఇచ్చి ఇక్కడ చేపిస్తున్నట్టు, ఇట్లా రకరకాలుగా ఇష్టం వచ్చినట్టు ఈ రోజు చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు కూడా చేయడం జరిగింది. ఫైనల్లీ A1 గా ఉన్నటువంటి వ్యక్తే వచ్చి వైసీపీ వాళ్ళు చెప్తేనే నేను ఇదంతా చేశాను అని వాంగ్మూలం ఇచ్చారు. ఎలా చూడొచ్చు అంటారు? అసలు ఇందులో మరి జనార్దన్ రావు ఎవరి పేరును వెల్లడించడం జరిగింది? దీని తర్వాత మరి ఇంకెంతమంది పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉంది? ఇది ఏ మలుపు తిరగబోతుంది అంటారు? మీకు గుర్తుండే ఉంటుంది, ఈ ఛానల్లోనే నేను మీకే చెప్పా, ఇంత జగన్మోహన్ రెడ్డి ఇంత గొడవ చేస్తున్నాడు అంటే ఇది ఖచ్చితంగా వైసీపీ నాయకులు దీని వెనక ఉండుంటారు, లేకపోతే ఇంత గొడవ చెయ్యడు అని నేను ముందరే చెప్పా. ములకల చెరువులో పట్టుకున్న ఒక్క అరగంటలో ఒక మనిషి నోరు బలవంతంగా తెరిచి చంద్రబాబు నాయుడు ఆ మనిషితోటి బాటిల్ ఎత్తి పోస్తూ మద్యం తాగిస్తున్నట్టుగా క్యారికేచర్ వేశారు. పవన్ కళ్యాణ్ ఇట్లా తపస్సు చేసుకుంటున్న ఫోటో ఒకటి వెనక పెట్టి, నారా లోకేష్ ఫోటో ఒక చిన్నది పెట్టి, చంద్రబాబు నాయుడు ఒక మనిషి, ఒక సామాన్యుడి ఇట్లా నోరు చీల్చి అందులో మద్యం పోస్తున్నట్టుగా క్యారికేచర్ వేసి ఈ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన సోషల్ మీడియా ప్రచారం మొదలుపెట్టినప్పుడే నేను మీతో చెప్పా, దీని వెనక వీళ్ళే ఉన్నారు, లేకపోతే ఇంత పకడ్బందీగా ఒక్క గంటలో, అంటే ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్న ఒక్క గంటలో ఇంత ప్రీ ప్లాన్డ్గా క్యారికేచర్లతో సహా పబ్లిసిటీ ఎట్లా చేస్తారు అని చెప్పి నేను మొదటి రోజే అడిగా. నేను అదే ఈరోజు నిజమైంది. అంటే ఇవాళ A1 జనార్దన్ రావు చెప్పింది ఇదే. జోగి రమేష్ అనే అతను, అంటే జోగి రమేష్ అంటే మాజీ మంత్రి, జగన్మోహన్ రెడ్డికి చాలా కావలసిన వ్యక్తి. అతను ఇబ్రహీంపట్నంలో ఈ డిపో దగ్గరికి వెళ్ళి, చూడు నారావారి సారా చూడు అని చెప్పి వీడియోలు చేసి వదిలాడు. వీడియోలు చేసి వదలటం ఒకటి, ఇక్కడ ఈ ములకల చెరువులో ఈ ప్లాంట్ పెట్టి మద్యం తయారు చేసే కర్మాగారాన్ని ఒక కుటీర పరిశ్రమలాగా పెట్టి చంద్రబాబు ప్రభుత్వాన్ని బదనాము చెయ్యాలి అన్న స్కెచ్ రచించిన వ్యక్తి జోగి రమేష్ అని ఈరోజున ఎస్టాబ్లిష్ అయిపోయింది. అంటే ములకల చెరువులో మద్యం తయారు చేసే ప్లాంట్ పెట్టి, ఇబ్రహీంపట్నంలో దాన్ని బ్రాంచ్ పెట్టి, కావాలని వీళ్ళే లీకులు ఇచ్చి, ఎందుకు లీకులు ఇచ్చి పట్టించారు అంటే చంద్రబాబు ప్రభుత్వాన్ని డిస్టెబిలైజ్ చేయటానికి, బదనాము చేయటం ద్వారా ప్రజల్లో అసంతృప్తి రేకెత్తించి ప్రభుత్వాన్ని డిస్టెబిలైజ్ చేయటానికి ఈ జగన్మోహన్ రెడ్డి అండ్ గ్యాంగ్ ఆడిన పెద్ద నాటకం ఇది, కుట్ర ఇది ఈ రోజున ఎస్టాబ్లిష్ అయింది. అంటే వాళ్ళపై వస్తున్నటువంటి మద్యం స్కామ్ ఆరోపణలు సగం ప్రభుత్వం పైన కూడా బురద జల్లినట్టు ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పరిపాలనా కాలంలో మొత్తం వాళ్లే డిస్టిలరీలు నడిపి, వాళ్ళ బ్రాండ్లు జే బ్రాండ్లు తీసుకొచ్చి వాటిని ప్రజల మీద నాసిరకం మద్యం అందించి ప్రజల ఆరోగ్యం మీద తీవ్ర ప్రభావం చూపించేలాగా, వాళ్ళందరికీ కూడా అనారోగ్యం పాలయ్యేలాగా ఒకవైపు జరుగుతున్నా కానీ ఇంకొక వైపు కేవలం క్యాష్ ట్రాన్సాక్షన్లో మాత్రమే చేయాలి, డిజిటల్ ట్రాన్సాక్షన్లో చేయకూడదని చెప్పి ఈ దేశ చరిత్రలోనే అతి పెద్ద కుంభకోణానికి పాల్పడ్డ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే ఆ కేసు విచారణ ఒక కొలిక్కి వస్తున్నదో వెంటనే ప్లాన్ బికి తెరదీశాడు. ఆ ప్లాన్ బి ఏంటి అంటే ఈ జోగి రమేష్ ద్వారా ఈ ప్లాన్ బి ఇంప్లిమెంట్ చేశాడు. ఏంటి ప్లాన్ బి? వాళ్లే మద్యం తయారీ మిషన్ తీసుకొచ్చి పెట్టి మద్యం సరఫరా చేసి, ఎక్కడికి సరఫరా చేశారో కూడా చూడండి. మొత్తం ఇబ్రహీంపట్నంలో డిపో, అక్కడ ములకల చెరువులో తయారు చేయటం, తెనాలికి సరఫరా చేయటం,
కొడాలి శ్రీనివాసరావు అనే వ్యక్తి చైన్ చూడండి. మొత్తం నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నా, వైసీపీ నాయకులు ఉన్నారు, ఇది జగన్ మెడకు చుట్టుకుంటుంది అని నేను చెప్తూనే ఉన్నా. ఈ రోజున అదే ప్రూవ్ అయింది మొత్తం టోటల్గా. ఇప్పటి వరకు మొత్తం అంటే జోగి రమేష్ ఎంత కుట్రవని, జోగి రమేష్ పన్నిన కుట్రలో వీళ్ళందరూ పాత్రధారులు. కుట్ర ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి మీద వచ్చిన మద్యం కుంభకోణం దారి మళ్లించి, అంటే చంద్రబాబు ప్రభుత్వంలో కూడా మద్యం కుంభకోణం జరుగుతున్నది అని ఎస్టాబ్లిష్ చేయాలని ఆ కుతంత్రంతో వాళ్ళే మద్యం తయారు చేసి ఈ రోజున అడ్డంగా బుక్ అయిపోయారు, దొరికిపోయారు. మొత్తం జోగి రమేష్ని అరెస్ట్ చేయబోతున్నారు, అరెస్ట్ చేసేస్తారు బహుశా. ఎందుకు అంటే ఈ రోజున ఇంత కుట్రబన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని డీస్టెబిలైజ్ చేయాలి, అంటే ప్రజల్లో ఒక అసంతృప్తి రేకెత్తించి, అంటే ప్రజలందరూ కూడా నకిలీ మద్యం తాగి చచ్చిపోతున్నారు అని దీన్ని ఎస్టాబ్లిష్ చేయటానికి, అది ఎస్టాబ్లిష్ చేయటం ద్వారా ప్రజల్లో తిరుగుబాటు తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వాన్ని కూలగొట్టాలనే ఒక దుష్ట పన్నాగానికి జగన్మోహన్ రెడ్డి ఈ జోగి రమేష్ తోటి ఇంత కుట్ర పన్నాడని ఈరోజు కూడా ప్రీ ప్లాన్డ్ గా ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ప్రీ ప్లాన్డ్ గా చేస్తున్నారని కూడా జనార్దన్ రావు గారు అంటాం జరిగింది. ఎగ్జాక్ట్లీ. జోగి రమేష్ ఇతను వీళ్ళందరూ కూడా ముందు నుంచే జగన్మోహన్ రెడ్డి టైంలో కూడా ఇదే పనిచేశారు. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి పార్టీ ఘోరంగా దారుణంగా అత్యంత నీచంగా ఓడిపోయిందో వెంటనే బంద్ చేశారు ఇవన్నీ. ఎందుకంటే వాళ్ళకి తెలుసు చంద్రబాబు నాయుడు వస్తే తొక్క తీస్తాడనే విషయం వాళ్ళకి కూడా తెలుసు. అందుకని మొత్తం బంద్ చేసేశారు. మరి ఎలా మళ్ళీ దాన్ని ఆ తర్వాత జోగి రమేష్, నేను అదే చెప్తున్నది, ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి మద్యం కుంభకోణం బయటికి వచ్చిందో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా దిగి మొత్తం వీళ్ళ ఆఫీసుల మీద అటాక్ చేసి వాళ్ళ మొత్తం రికార్డులన్నీ, అంటే మనీ లాండరింగ్కి సంబంధించిన ఆధారాలన్నీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సేకరించేసిందో, అంతకుముందు సిట్ మొత్తం 12 మందిని అరెస్ట్ చేసేసి వాళ్ళందరినీ, అంటే చాలామందికి ఇప్పటికి ఇంకా బెయిల్ కూడా రాలే, అంత పకడ్బందీగా కేసుని ముందరికి తీసుకెళ్తుండటంతో ఈ జోగి రమేష్ ఇంకా బయటే ఉన్నాడు కదా, అతని ద్వారా ఈ కుంభకోణాన్ని ఎక్స్పోజ్ చేస్తున్నట్టు, అంటే ఎక్సైజ్ పోలీసులు వెళ్ళి పట్టుకునేలాగా వాళ్ళే చేసి, అంటే మద్యం తయారీ మిషన్లని సౌత్ ఆఫ్రికా నుంచి వాళ్ళే తీసుకొచ్చి, అదంతా కూడా ఎస్టాబ్లిష్ అవుతుంది, డోంట్ వరీ, అది తీసుకొచ్చి ఇక్కడ పెట్టి దీన్ని ఎక్స్పోజ్ చేయటం ద్వారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని డీఫేమ్ చేయాలి, ప్రజల్లో అసంతృప్తిని రేగ్గొట్టడం ద్వారా లా అండ్ ఆర్డర్ సమస్య సృష్టించాలి అనే కుట్రని జోగి రమేష్ ద్వారా ఇంప్లిమెంట్ చేయించారు. సో ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసే జరుగుతుంది, 100% తెలిసి ఉంటుంది, 100%. ఇంకో సంచలన విషయం ఏంటంటే అసలు జయచంద్రారెడ్డి అనే వ్యక్తికి ఏం తెలియదు అని చెప్తున్నట్టున్నారు జనార్దన్ రావు గారు. అదేంటి అసలు? ఇప్పుడు జయచంద్రారెడ్డికి చాలా స్పష్టంగా తెలుసు. జయచంద్రారెడ్డి ఇప్పుడు తెలుగుదేశంలో ఉన్నాడు. చంద్రబాబు నాయుడు ఎట్లా అంటే ప్రజలకి ఏదైనా హాని జరుగుతున్నది అంటే మన ఉపేక్షించడు. ఎవడైనా కానీ ముందర పోలీసులు చెప్తాడు, తీసుకెళ్ళి ముందర సెల్ వేసేయండి అని చెప్తాడు. ఆ నేచరు, చంద్రబాబు నాయుడిని నేచరు రాష్ట్రంలో చాలామందికి తెలుసు. అట్లా తెలుసుకున్న వ్యక్తుల్లో ఒకటి జయచంద్రారెడ్డి. అందుకనే అతనేంటి, ఎప్పుడైతే అతని పేరు బయటికి రాగానే ఒక్క సెకండ్ కూడా చంద్రబాబు నాయుడు ఆలోచించలే. మన పార్టీ లీడర్ని మనం సస్పెండ్ చేసుకుంటే ఎట్లా అని ఆలోచించలా. దిస్ పర్సన్ ఈజ్ డూయింగ్ సంథింగ్ రాంగ్, వీ షుడ్ ఎక్స్పెల్ హిమ్ ఫ్రమ్ అవర్ పార్టీ. సార్ మీరు ఈ మాట చెప్పాక చాలా రకాల క్వశ్చన్స్ వస్తున్నాయి సార్. ఒకటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ జనార్దన్ రావు ఇప్పుడు
జయచంద్రారెడ్డికి సంబంధం లేదు అని చెప్పారు. కానీ మొన్నటి వరకు ఏంటి, ఆయన వైసీపీలోంచి టీడీపీలోకి వచ్చారు. ఆయనకు అంతకు ముందే ఆ వ్యాపారాలు ఉన్నాయి, కానీ టీడీపీ తెలియక జాయిన్ చేసుకుంది, అందువల్ల ఆయనకి పనిష్మెంట్ ఇచ్చింది అన్నారు. అంటే కనీసం మరి ఆయనకు పనిష్మెంట్ ఇచ్చే ముందైనా కూడా టీడీపీ ఎంక్వైరీ చేసుకునే ప్రయత్నం చేయలేదా? ఇప్పుడు ఆయన సస్పెండ్ చేయడం ద్వారా అంటే ఎలా వెళ్తుంది అది ప్రజల్లో? ఎగ్జాక్ట్లీ, మీరు మంచి క్వశ్చన్ అడిగారు, నిజంగా మంచి క్వశ్చన్, థాట్ ప్రొవోకింగ్ క్వశ్చన్. ఆ రోజున జయచంద్రారెడ్డి మీద ఆరోపణలు రాగానే చంద్రబాబు ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకున్నది ఎందుకు అంటే, అతను ఇంకా తెలుగుదేశం పార్టీలో అతన్ని ఇంకా ఉంచుకుంటే అది విచారణ మీద ఎఫెక్ట్ పడుతుంది. విచారణ మీద ఎందుకు, తెలుగుదేశం వాడి మీద మనం కేసు పెడితే మనకెందుకు ఈ గోలంతా అని ఎవరైనా పోలీసు ఆఫీసర్లు కానీ ఎక్సైజ్ పోలీసులు కానీ ఆలోచించటానికి ఆస్కారం ఉంటుంది. అందుకోసం అని చెప్పి చంద్రబాబు నాయుడు ఏం చేశాడు అంటే, ఇమ్మీడియట్గా ఎలిగేషన్లు ఇట్లా రాగానే వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేశాడు. ఎందుకు అంటే పోలీసులకి ఫ్రీ హ్యాండ్ ఇవ్వాలి, వాళ్ళ విచారణకి ఫ్రీ హ్యాండ్ ఇవ్వటం. ఎట్లా చేయాలి? ఇవ్వటం అంటే మీ ఇష్టం, మీరు ఎట్లయినా మీరు ప్రొసీడ్ అయిపోండి అని చెప్పటం ఒకటి, వాళ్ళు ప్రొసీడ్ అయ్యే అవకాశం కలిగించటం. వాళ్ళు ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసి వాళ్ళు స్వేచ్ఛగా కేసుని దర్యాప్తు చేసేలాగా చెయ్యటానికి వాళ్ళిద్దరిని పార్టీ నుంచి ఇమ్మీడియట్గా సస్పెండ్ చేశారు. ఇది ఏంటి అంటే, మనం ఎవరైనా కానీ ఏ లీడర్ అయినా కానీ నేర్చుకోవాల్సింది ఇది. పరిపాలనలో ఉన్నప్పుడు మన పార్టీ వాడి మీద ఎలిగేషన్ వచ్చింది, ముందరైతే వాడిని తీసేయండి, మీ తర్వాత అతను నిజాయితీ పరుడైతే తర్వాత తీసుకుందాం. ముందరైతే పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ జరపాలి అంటే అతను మన పార్టీలో ఉండకూడదు, తీసేయండి అన్నట్టు తీసేశారు. సార్ ఇంకోటి, ఇప్పుడు జోగి రమేష్ గారి ఆధ్వర్యంలో ఇదంతా జరిగింది, ప్రీ ప్లాన్డ్గా జరిగింది అని అంటున్నారు. మరి ఏంటి ఆయన పైన రాజద్రోహం, మరి ఆయన చేసిన పనికి ప్రభుత్వం కూడా పడిపోయే అవకాశం ఉంది కదా సార్. మరి అప్పుడు రఘురామ కృష్ణరాజు గారి మీద పెట్టారు కదా, మరి ఈయన మీద కూడా రాజద్రోహం కేసు ఏమన్నా పెట్టే ఛాన్స్ ఉంటుందంటారు? పెట్టాలి, నా ఉద్దేశం ప్రకారం అయితే పెట్టాలి. నేను అంతకు ముందర కూడా చెప్పాను. నేను జోగి రమేష్ ఎప్పుడైతే ఆ టిన్నులు గిన్నులు అవన్నీ చూపించాడో అప్పుడే చెప్పి, ఇతనికి సంబంధం లేకపోతే ఇతను ఎందుకు ఇంత ఓవర్ రియాక్ట్ అవుతున్నాడు అని నేను అడిగాను. ఇప్పుడు ఎస్టాబ్లిష్ అవుతూ మామూలుగా అయితే తంబళ్ళపల్లి ఎమ్మెల్యే ఎవరున్నారో ఆయన ఓవర్ రియాక్ట్ అవ్వాలి. ఎగ్జాక్ట్లీ, తంబళ్ళపల్లి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి ఓవర్ రియాక్ట్ కావాలి. జోగి రమేష్ ఎందుకు అవుతున్నాడు అంటే, జోగి రమేష్ ఈ కుట్ర అంతా చేసిన వ్యక్తి జోగి రమేష్. ఈ బాధ్యతలు ఆయనకు అప్పు చెప్పారు. ఈ బాధ్యతల్ని జోగి రమేష్కి, ఇప్పుడు జోగి రమేష్ ఏం పనిపడి చేస్తాడా? అతను తెలుగుదేశంలో ఎట చేరదామా అని ప్రయత్నం చేశాడు నిన్న మొన్నటి దాకా. అతను ఏదో సరెండర్ అయిపోయి బతుకుదాం అనుకుంటున్నాడు. అంటే తెలుగుదేశం పార్టీలో చేరేస్తే మనకి కనీసం ఈ 4 ఏళ్ళు 5 ఏళ్ళు మనం కొంచెం ప్రశాంతంగా బతకచ్చు అన్న ఉద్దేశంతో తెలుగుదేశంలో చేరటానికి గౌతు లచ్చన్న గారి జయంతో వర్ధంతో సందర్భంగా ఒక ర్యాలీ తీస్తే ఎవడు పిలవకపోయినా వెళ్ళి జీపేకి నిలబడ్డాడు. అటువంటి మనిషి ఈ రోజున టార్గెట్ పెట్టుకొని, అంటే తెలుగుదేశం తీసుకోలేదు అంటే అతనికి తెలుగుదేశం పార్టీలో డోర్స్ క్లోజ్ అయిపోయినాయి. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలి? జగన్మోహన్ రెడ్డి ఏం చెబితే అది చేయాలి. కనీసం జగన్మోహన్ రెడ్డి దృష్టిలో ఉంటాం మనం అన్న ఉద్దేశంతో ఈ ప్లాన్ మొత్తాన్ని రచించారు. అంటే ఎవరు రచించారు? ఈ ప్లాన్ వెనక ఎవరున్నారు? జగన్మోహన్ రెడ్డి ఉన్నాడా, సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నాడా? అవన్నీ ఇప్పుడే మనకు తెలియదు, మనం చెప్పలేం. ఇప్పుడు మనం కొంతవరకు మాత్రమే ప్రిడిక్ట్ చేయగలుగుతాం. ఇప్పటికైతే జోగి రమేష్ ఈ మొత్తం ఆ ప్లాంట్లు అక్కడ సౌత్ ఆఫ్రికా నుంచి తీసుకురావడం, ఇక్కడ పెట్టడం, తయారు చేసిన వాటిని రాష్ట్రం మొత్తం ఎందుకు డిస్ట్రిబ్యూట్ చేయలేదు? మీరు అర్థం చేసుకోండి. అంటే ఎంత కుట్ర, ఎటువంటి కుట్ర పన్నారనేది మీరు అర్థం చేసుకోండి. వాళ్ళ నాయకులు ఉన్న చోటకే ట్రాన్స్ఫర్ చేశారు వాళ్ళు. ఈ నకిలీ మద్యాన్ని తయారు చేసి వాళ్ళు బదిలీ చేశారు. ఎక్కడ అమ్ముకున్నారు? తమ్మళ్ళపల్లి కాన్స్టిట్యున్సీ మొత్తం అమ్ముకున్నారు. ఎక్కడ తమ్మళ్ళపల్లి, ఎక్కడ తెనాలి? తెనాలి ఎందుకు పంపించారు? ఇబ్రహీంపట్నంలో స్టోరేజ్ ఎందుకు పెట్టారు? ఎందుకు పెట్టారు అంటే
ఇది మొత్తం అంటే తంబళ్ళపల్లి టు తెనాలే వచ్చింది. ఒక పాయింట్ తెంబళ్ళపల్లి, ఇంకొక పాయింట్ తెనాలి, ఇబ్రహీంపట్నంలో డిపో. రాష్ట్రం మొత్తం స్ప్రెడ్ కావటానికి అవకాశమే లేదు. జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు? రాష్ట్రం మొత్తం స్ప్రెడ్ అయిపోయిందని చెప్పాడు. నీకెట్టా తెలుసు జగన్మోహన్ రెడ్డి? ఈ ప్రశ్న నేను ఈ రోజు వేయటం కాదు, ఆ రోజు నుంచి నేను వేస్తూనే ఉన్నాను. వైసీపీ ఇంత ఓవర్ రియాక్ట్ అవుతుందంటే ఇదేదో ప్లాన్, పెద్ద ప్లాన్ వాళ్ళే వేశారని మీరు స్టార్టింగ్లోనే చెప్పడం జరిగింది. నేను ఊహించినట్టే ఈరోజు మొత్తం బయటకు వస్తూ ఉన్నది. తెనాల్లో కొడాలి శ్రీనివాసరావు అతను అరెస్ట్ చేశారు. అతను ఏం చెప్పాడు? ఈ మొత్తం కథ అంతా అతను ముందరే చెప్పాడు. ఎక్కడా లీడ్ లేకుండా పోలీసులు ముందరికి వెళ్ళట్లా, లీడ్ దొరికిన తర్వాతే వెళ్తున్నారు. తంబళ్ళపల్లి నుంచి తెనాలికి రావటమే అదొక తార్కాణం. తర్వాత ఇబ్రహీంపట్నంలో అక్కడ ఒక స్టోరేజ్ ఫెసిలిటీ పెట్టుకోవటం, ఒక డిపో పెట్టుకోవటం, ఇదంతా కూడా మొత్తం అంతా కూడా ఒక రాష్ట్రం మొత్తం నకిలీ మద్యం సరఫరా అవుతుందని చెప్పి ఎంత అమాయకంగా చెప్పాడంటే అతను జగన్మోహన్ రెడ్డి చాలా అమాయకంగా చెప్పాడు. రాష్ట్రం మొత్తం సరఫరా అవుతున్నది, ప్రతి 4 బాటిళ్లలో 1 బాటిల్ నకిలీ మద్యం అని చెప్పి వేలాది మంది చచ్చిపోతున్నారని చెప్పి మొదలుపెట్టాడు. అంటే జోగి రమేష్ గారి గురించి చెప్తుంటే నాకు ఇంకొక అంశం కూడా గుర్తొచ్చింది. గతంలో చంద్రబాబు గారి ఇంటి మీదకి వెళ్ళినందుకే ఆయనకి ఎంపీ పోస్ట్ ఇచ్చారని, ఇప్పుడు అలాంటిది ఏదైనా బాధ్యత అప్పచెప్తే దాన్ని ఇంప్రెషన్ కొట్టేయడం కోసం, పోస్టుల కోసం జోగి రమేష్ గారు ఇలాంటివన్నీ చేస్తారు. పోస్ట్ ఏముంది, ఇంకేముందిలే, ఎవరికి అక్కడ ఇదేం లేదు, అంతా ఎత్తిపోయింది. కానీ అప్పుడు ఎంపీ కాదు, మంత్రి పదవి ఇచ్చాడు. చంద్రబాబు నాయుడు ఇంటి మీద దాడి చేసినప్పుడు మంత్రి పదవి ఇచ్చాడు. జోగి రమేష్ అనే అతను నా అంచనా ప్రకారం జోగి రమేష్ కూడా ఒక పాత్రధారే, సూత్రధారి ఇంకొకటి ఎవడో పెద్దవాళ్ళు ఉండుంటారు. ఒకడున్నారో, ఇద్దరున్నారా, ముగ్గురున్నారా అనేది ఇప్పుడే నేను ఇంకా ప్రెడిక్ట్ చేయలేను. నేను చెప్తా. ఎందుకు అంటే వాళ్ళ రియాక్షన్ని బట్టి మనం అంచనా వేయచ్చు. నేను మీకు ముందరే చెప్పాను కదా, అక్కడ మొలకల చెరువులో ప్లాంట్ పట్టుబడ్డ గంటలో చంద్రబాబు నాయుడిది ఒక వికృత రూపం వేసి పోస్టర్లు రిలీజ్ చేశారు, ఇది డౌట్ కొడుతున్నదని నేను చెప్పాను కదా. అట్లాగే ఈ రోజున జోగి రమేష్ పేరు బయటకు వచ్చింది కదా, జోగి రమేష్ గురించి ఆయన చెప్పాడు కదా, జనార్దన్ చెప్పాడు కదా. ఇప్పుడు జోగి రమేష్ మీద ఇంకా మొదలు పెడతారు, అతన్ని అరెస్ట్ చేస్తారు కదా. ఆ నెక్స్ట్ వైసీపీ రియాక్షన్ ఎట్లా ఉందో చూసి దీని వెనక మూల విరాట్ ఎవరో కూడా నేను చెప్తాను. సరే, మీరు అట్లా అన్నాక నాకు ఒకటి అనిపిస్తుంది. అంటే ఇప్పుడు జనార్దన్ రావు వాంగ్మూలం ఇచ్చాడు కాబట్టి ఏంటి మరి ఆయన అంత అంటే ఎక్కువ విచారణ చేయకుండానే అంత సింపుల్గా ఆయన మరి నిజానిజాలన్నీ చెప్పాడు అంటే దానికి గల కారణం ఏంటి? అలాగే మరి ఎలాగూ వైసీపీ ప్రచారం చేస్తోంది, బలవంతం వాంగ్మూలం ఇచ్చారు, ఇలాంటివి ప్రచారం చేసే అవకాశం కూడా ఉంటుంది. సో అలాంటిదే అంటారా ఇది? జనార్దన్ రావు సౌత్ ఆఫ్రికా నుంచే ఒక వీడియో రిలీజ్ చేశాడు. అప్పుడే చెప్పాడు, ఇది తెలుగుదేశానికి సంబంధం లేదండి, ఇది నేను అక్కడి నుంచి వచ్చిన తర్వాత నేను వివరాలు చెప్తాను అని వీడియో రిలీజ్ చేశాడు. అప్పటికే అతను ఇక్కడ లేడు, అతను సౌత్ ఆఫ్రికాలోనే ఉన్నాడు. సౌత్ ఆఫ్రికా నుంచే వీడియో రిలీజ్ చేశాడు. అంటే మన ఎక్సైజ్ పోలీసులు అప్పటికి ఇంకా ఎక్సైజ్ దగ్గర ఉంది, సిట్కి ఇవ్వాల, సిట్కి ఇచ్చింది నిన్న రాత్రి. ఎక్సైజ్ పోలీసులు సౌత్ ఆఫ్రికా వెళ్ళి అతన్ని కొట్టి అతనితోటి వీడియో రికార్డ్ చేయించడం అనేది జరిగే పని కాదు కదా. అతను అక్కడి నుంచే వాలంటరీగా వీడియో రిలీజ్ చేశాడు. ఎందుకు చేశాడు అంటే మొత్తం అతని మీదకి తోసేసి వైసీపీ సేఫ్ అయిపోతుంది అన్న డౌట్ అతనికి వచ్చి ఉండాలి. మొత్తం తన మీదకి ఇప్పుడు మొత్తం కేసు అంతా కూడా అతని మీదకి రుద్దేసి, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అలవాటు అది. మీకు రాజకసిరెడ్డిని ఒక ఐటీ అడ్వైజర్ పదవి ఇచ్చి గవర్నమెంట్లో పెట్టుకొని ఎప్పుడైతే ఈ మద్యం కుంభకోణంలో దొరికాడో వెంటనే ఏం చెప్పాడు, నాకు సంబంధం లేదు రాజకసిరెడ్డితో, అతను విజయవాడ ఎంపీ కేసినేని చిన్నాకి పార్ట్నర్ అని చెప్పాడా లేదా? అంటే ఏంటి, రాజకసిరెడ్డిని మరి ఐటీ అడ్వైజర్ ఇచ్చింది ఎవరు? జగన్మోహన్ రెడ్డే కదా.
అప్పుడు వాడుకొని పదవిచ్చి వాడుకొని కుంభకోణం చేయించి డబ్బులన్నీ దుబాయ్ పంపించుకొని ఈ రోజున దొరకంగానే అతనికి నాకు సంబంధం లేదు, అతను తెలుగుదేశం పార్టీ ఎంపీకి పార్ట్నర్ అని చెప్పినట్టే ఈ రోజున జనార్దన్ రావుకు కూడా డౌట్ వచ్చి ఉంటుంది. నన్ను వాడుకొని నన్ను ఈ కేసులో ఇరికిచ్చేసి వీళ్ళందరూ తప్పించుకుంటారు. ప్రత్యక్షంగా చూశాడు కదా రాజకేశ్ రెడ్డిని. అందుకని బహుశా ఇతను ఈ జరిగిన విషయాలన్నీ చెప్పి ఉండాలి. అంతే తప్ప ఇందులో చెప్పించడానికి పోలీసులు ఇంకా సిట్టి ఇంకా ఛార్జ్ కూడా తీసుకోలేదు కదా. నిన్న రాత్రి నియమించారు ఎక్సైజ్ పోలీసులతోటి, మామూలు లా అండ్ ఆర్డర్ పోలీసులు వీళ్ళతోటి ఇన్వెస్టిగేటివ్ టీము తోటి సిట్ అరేంజ్ చేశారు. ఆ సిట్ అరేంజ్ చేసి ఇంకా వాళ్ళు ఛార్జ్ తీసుకోవాలి, ఆ ఫైళ్ళు ఎక్కడ ఉన్నాయో చూడాలి. ఈ లోపల అతను రిలీజ్ మామూలుగా మీరు అడగచ్చు, ఏమన్నా లాకపులో పడేసి కొట్టారేమోనండి, అందుకు ఇటువంటి వీడియో ఇచ్చాడేమోనండి అని. మీరు అడగకపోయినా రేపొద్దున ఈ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన వాళ్ళు అదే చెప్తారు. ఇంకా సిట్ ఇంకా టేక్ ఓవర్ కూడా చేయలేదు కేసు. వాళ్ళు వచ్చేసి ఈ టైప్ ఆఫ్ వీడియో రిలీజ్ చేయటంతో అతనికే డౌట్ వచ్చింది. నన్ను వాడుకొని ఈ కుంభకోణంలో ఇరికిచ్చేసి జగన్మోహన్ రెడ్డి తప్పించుకోబోతున్నాడు. ఎందుకంటే అతను కూడా చూస్తున్నాడు కదా వైసీపీ ఎట్లా ప్రచారం చేస్తున్నదో, అతను కూడా ఫాలో అవుతున్నాడు. మీరు నేను ఫాలో అయినట్టే అతను ఫాలో అవుతాడు కదా. అట్లా ఫాలో అయ్యి అతన్ని స్కేప్ గోట్ చేయబోతున్నారన్న డౌట్ వచ్చి బహుశా ఇవన్నీ చెప్పుంటాడు. అందుకని పాపం పండింది. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.